వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ ఆత్కూరులో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరం. ఈ శిబిరంలో పాల్గొని సేవలందించిన గుడివాడ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చెందిన గుండె, మెదడు, నరాలు, క్యాన్సర్, ఉదరకోశ వైద్య నిపుణులకు ధన్యవాదాలు. స్వర్ణ భారత్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాల వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రాంత ప్రజలకు ప్రయోజనకరం. ఈ వైద్య శిబిరాల్లో సకాలంలో తగిన చికిత్స అందడంతో పాటు స్క్రీనింగ్ పరీక్షల వల్ల చాలా రుగ్మతలకు ముందుగానే నివారణ సాధ్యమవుతుంది. వైద్య సలహాల కోసం వచ్చిన వారికి ఉచిత వైద్య పరీక్షలతో పాటు ఉచిత భోజన సదుపాయం, వారానికి సరిపడా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వాహకులకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి నేను మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుడివాడ వారికి వారందరూ వారి వైద్య బృందం అంతా గుడివాడ నుంచి ఉదయాన్నే బయలుదేరి సకాలంలో నేను అనుకున్న కన్నా ముందు వచ్చి ఇవాళ ఈ వైద్య శిబిరం మనకి గుడివాడ ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి నేను మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ గుడివాడ వారికి వారందరూ వారి వైద్య బృందం అంతా గుడివాడ నుంచి ఉదయాన్నే బయలుదేరి సకాలంలో నేను అనుకున్న కన్నా ముందు వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారందరినీ డాక్టర్ రాజలక్ష్మి అయ్యప్పగడ్డి, అలాగే రాజేంద్ర కర్ణాటి, డాక్టర్ రేవంత్ కుమార్, డాక్టర్ అమృత కొండపల్లి, డాక్టర్ రఘువర్మ నన్యం, డాక్టర్ సుమన్ కుమార్, డాక్టర్ జయశ్రీ సూరపనేని, డాక్టర్ గౌతమి, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ నీలిమ, డాక్టర్ సతీష్ చంద్ర, డాక్టర్ అనూష వారితో పాటు వచ్చిన సాంకేతిక సిబ్బందిని, వైద్య సిబ్బందిని అందరినీ కూడా నేను మరొకసారి అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈవీఆర్ హాస్పిటల్ ఇప్పటికి స్టార్ట్ చేసి 4 years అయింది. టైర్ 2 సిటీస్ అంటే చిన్న చిన్న పట్టణాల్లో అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అన్న ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ లో అన్ని విభాగాలు ఉన్నాయి. బ్రెయిన్కి, హార్ట్కి అండ్ కిడ్నీ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అన్ని విభాగాలతో ఇక్కడ చూస్తూ ఉంటాం మేము. ముఖ్యంగా సార్ యూత్కి ఏమేమి తీసుకోవాలి, ప్రాచీన భారతీయ పోకడలు ఎంత మంచిది అని అన్నీ మనకు ఒక మెసేజ్ ఇచ్చారు. సార్ మేము తప్పకుండా దాన్ని ఫాలో అవుతాం సార్ మీ ఆలోచనని. రీసెంట్గా అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో కూడా జరిగిన ట్రైల్స్లో మనం పాత ఘీ వాడడం, దేశీ కౌ నుంచి వాడిన ఘీ వల్లే హార్ట్ అటాక్స్ తక్కువగా వస్తాయి. రిఫైన్డ్ ఆయిల్స్ బ్యాన్ చేయండి, ఇప్పుడు దాకా రిఫైన్డ్ ఆయిల్స్ ఉన్నాయి. సో పాత దేశీయ పద్ధతులే మంచిది అని చెప్పి రీసెంట్ ట్రైల్స్లో కూడా వచ్చింది. సో అందరము పాత భారతీయ పద్ధతిలో యోగా అవన్నీ చేసుకుంటూ అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత యూత్లో ఎక్కువగా 25 to 35 years మధ్యలో హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. యాజ్ ఏ కార్డియాలజిస్ట్లో ఇంతకుముందు 45 సంవత్సరాల పైన 50 సంవత్సరాల పైన వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చేవి. కానీ ఇప్పటి రోజుల్లో ఎక్కువ 25 to 38, 19 years వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ చూశాను నేను నా ఎక్స్పీరియన్స్లో, నా 76 years ఎక్స్పీరియన్స్లో. కాకపోతే ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత ఇవి ఎక్కువైంది. ఎందుకు ఎక్కువ? అంతకుముందు తక్కువ 1-2 ఉండేవి, పోస్ట్ కోవిడ్ తర్వాత ఎక్కువైంది. కాబట్టి అందరూ కరెక్ట్గా ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామం చేయడం, దేశీయ పద్ధతిలో యోగా ఇవన్నీ చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉంది. ఈరోజు క్యాంపుకి వచ్చినటువంటి అందరూ అన్ని స్పెషాలిటీ విభాగాల్లో ఎటువంటి ఏ సమస్య ఉన్నా చూపించుకొని తగిన సలహాలు, సూచనలు, మందులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వర్ణ భారత్ ట్రస్ట్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ లాస్ట్గా ఒక విషయం, మా సొంతూరు నెల్లూరు సార్. నేను వింజమూరు సొంతూరు సార్ని నేను 1995 ఫస్ట్ నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు చూశాను. ఫస్ట్ 1995లో వింజమూరులో డ్రై ఏరియా అనమాట. అక్కడ వాళ్ళందరూ వెంకటాచలంలో ఉన్నటువంటి స్వర్ణ భారత్ ట్రస్ట్లో ట్రైన్ ఎంతోమంది ఇప్పుడు ఇట్లా స్కిల్ వర్క్స్తో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ఏరియా నుంచి అందరూ చదువుకునే వాళ్ళు, వర్క్ వాళ్ళ కోసం. థ్యాంక్ యూ సార్. మీ సేవలు ఇలాగే కొనసాగాలని, అంతా స్వర్ణ భారత్ ట్రస్ట్లో అందరూ గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.